హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. అందరూ అయితే ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదిగోండి ఇప్పుడైతే ఒకటే వాన చూసారుగా, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, ఫుల్ బ్లాక్గా ఉంది మీద అయితే. అంతా నిన్న నైట్ నుంచి ఒకటే వాన అనమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తా. ఎటు చూసినా ఒకటే కలర్, బ్లాక్ కలర్ అనమాట. అలా అయిపోయింది మొత్తం. ఏంటంటే నిన్న నైట్ నుంచి ఒకటే వాన కదా, గ్యాప్ ఇప్పుడు ఇచ్చింది. బుట్టలు చూస్తానికని చెప్పి బయలుదేరి వచ్చాను. ఇదిగోండి గట్టు మీద ఉండి వెళ్తున్నా, వరి చేను గట్టు మీద. అసలు చూడండి అటు అయితే ఎట్లా ఉందో, మేఘాలు చూసారు ఎలా ఉందో కొండ మీద. క్లైమేట్ అయితే సూపర్ అనిపిస్తుంది నాకైతే. కొండ మీద అలా అలా మేఘాలు అయితే సూపర్గా అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మన లాంగ్ వీడియోస్కి కూడా కొంచెం సపోర్ట్ చేయండి గాయస్, షార్ట్లకే కాదు. చూడాలి ఏమన్నా చేపలు పడ్డాయా లేదా ఏంటన్నది. ఎలా ఉంది, ఈ వర్షానికి పడి ఉండాలి లెక్క అయితే. చూద్దాం ఈరోజు ఉట్టిదిద్దో లేకపోతే చేపలతో వెళ్తాము. వీడియో మటుకు ఎండ్ వరకు చూడండి గాయస్, సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. ఇప్పుడైతే మనం అయితే కిందకి దిగాల్సి, గొడుగు సంచి అయితే పెట్టి ముందైతే మనం అయితే బుట్ట అయితే చూసొద్దాం. ముందు చేపలు పడ్డాయో లేదా, ఏమేం పడ్డాయో ఏమో. ఈ బుట్టలు అయితే ఏం పడలేదు, మళ్ళీ సరి చేద్దాం తర్వాత వచ్చినాక. ఈ బుట్టలు దూరం కాబట్టి మనం ఎట్లకైనా ఇప్పుడు సంచి తీసుకుపోవాల్సిందే. గొడుగైనా వానేం పడతలేదు కదా, సంచి మట్టుకు కంపల్సరీ ఉండాలి. కొంచెం లోపలికి పెట్టాం కదా అవి. దీంట్లో కూడా ఏమైనా పడ్డాయా లేకపోతే తొట్టికి వెళ్ళాల్సి వచ్చి చూద్దాం. ఇక్కడైతే వేసేసి ఇది దీంట్లో కూడా అయితే ఏం పడలేదు. ఏంటబ్బా చేపలేనా, సైలెంట్గా ఉంది వ్యవహారం. ఇప్పుడైతే మరి ఇంకో బుట్ట కాడికి వెళ్దాము. ఏంది ఈరోజు అంత చేపలు ఏం పడలేదు, అంత వాన కొట్టినా కానీ. ఇప్పుడైతే మన మూడో బుట్ట కాడికైతే వచ్చేసాము. అసలుకి బుట్టల్లో అయితే ఏం పడినట్టు ఉండలేదు. బుట్టలు మార్చాలి మళ్ళీ ప్లేసు. దీంట్లో పడింది గాయస్, ఇదిగోండి దీంట్లో అయితే ఒకటి పడింది. ఇది కనిపిస్తుందా, అదిగోండి తీద్దాం. బుట్టలో చేప సంచులు వేసేటప్పుడు కుదరదా అని చెప్పి వీడియో అయితే ఆపేసాను. ఇదిగోండి ఇప్పుడైతే దీంట్లో ఉంది కదా, సంచులు అయితే వేసేసాను అనమాట. 3 బుట్టలో పెడితే ఒక్క బొమ్మ పడింది మనకి. ఏంటో ఈరోజు అలా ఉంది షికారు అయితే. కానీ అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా.